హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే గనక మా బాబుది వింటర్‌ది మై ఫస్ట్ వింటర్ అని చెప్పేసి అయితే గనక ఫోటోషూట్ చేస్తున్నాను. నైన్త్ మంత్‌ది చేస్తున్నాం అనమాట. కాబట్టి ఆల్రెడీ ఎయిత్ మంత్ వరకు మీకు ఆల్రెడీ వీడియో పెట్టాం. ఒకసారి చూడండి. అవి కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. ఇది కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. చివరి వరకు చూడండి. ఇక్కడైతే గనక నేను బియ్యంతో అయితే గనక చేస్తున్నాను అనమాట. మరీ హెవీగా కాకుండా సింపుల్‌గా అయితే గనక ఈ విధంగా బియ్యంతో అయితే గనక చేస్తున్నాను. ప్లేట్లు అయితే గనక ఉంటాయి కదా! చిన్న ప్లేటు, ఒకటి పెద్ద ప్లేట్ తీసుకొని ఈ విధంగా ప్లేట్లు అయితే వేసేసి దాన్ని రౌండ్ రావడం కోసం అనమాట. ఈ విధంగా ఫస్ట్ ప్లేట్లు పెట్టేసి తర్వాత ఈ విధంగా మధ్యలో అయితే గనక బియ్యం అయితే వేసేస్తున్నాం అనమాట. ఇలా బొమ్మలాగా తయారు చేసేస్తాం ఫస్టు. నెక్స్ట్ కళ్ళు, ముక్కు, నోరు అలా ఉంటాయి కదా! ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా పేపర్‌నయితే గనక కట్ చేసేసుకొని ఇలా అయితే గనక సెట్ చేస్తున్నాను. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపిచ్చింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సింపుల్‌గా అయిపోతది. చూడ్డానికి కూడా చాలా చాలా బావుంటదనమాట. చూసారు కదా! తర్వాత ఏం చేసామంటే ఆల్రెడీ మా బాబుయి ఉన్నాయి. హ్మ్. క్యాపు తర్వాత మనకి అది కాళ్ళకి, చేతులకేస్తాం కదా! అవన్నీ సాక్స్ గాని అవన్నీ కూడా పెట్టేసాం అనమాట. ఇలా చక్కగా ఒక బాబులాగా, ఒక బేబీలాగా తయారయింది బొమ్మలాగా. నెక్స్ట్ ఇక్కడైతే గనక మై ఫస్ట్ వింటర్ అని జెప్పేసి బాబు ఫస్ట్ ఇయర్ కాబట్టి ఈ విధంగా రాస్తున్నాను. ఇంతకుముందు ఎయిత్ మంత్ వరకు కూడా రాసాము. ఫోటోషూట్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను. ఒకసారి ముందు ఛానల్‌లోకెళ్ళి అయితే గనుక ఒకసారి చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో చిన్న బాబు ఉంటే గనక, బాబు గాని, పాప గాని ఉంటే గనక ఒకసారి అయితే గనక ట్రై చేయండి. చాలా మంచిగా అనిపిస్తదనమాట. ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళు చూడడానికి కూడా పెద్దయిన తర్వాత బావుంటది. మనకు కూడా గుర్తుగా ఉంటదనమాట. ఇది రాయడానికైతే గనక ఎక్కువ టైం అయితే గనక పట్టలేదు. మాక్సిమం అంతా కూడా బియ్యంతో అయితే గనక రాసేసాననమాట. చూసారు కదా! ఇక్కడ తర్వాత మంచులాగా ఇలాగా వింటర్ సీజన్‌లో ఉంటుంది గదా! ఈ విధంగా బియ్యంతోనే పెట్టేసాను. నైన్త్ మంత్ కాబట్టి మామూలుగా 9 అని జెప్పేసి రాసేసాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మంట మంటలాగా ఈ ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా! ఆ ఎర్ర పప్పుతో మంటలాగా అయితే గనక వేస్తున్నాను. చాలా బాగా వచ్చిందనమాట. నచ్చింది ఇదైతే గనక. చూడండి ఒకసారి అయితే గనక మీకెలా అనిపిచ్చింది ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే గనక కామెంట్ చేయండి. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ కిందైతే గనక చీపురు పుల్లలుంటాయి కదా! ఆ చీపురు పుల్లలని చిన్న చిన్నగా కట్ చేసేసి ఈ విధంగా పెట్టేస్తే మంటలాగా ఉంది. మీకు అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. చూసారు కదా! ఇలాగా డెకరేషన్ అయితే గనక చేసేసాము. నెక్స్ట్ బాబుని పడుకోబెట్టి కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.